ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేము కొట్లాడతాం అసెంబ్లీగా. మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీగా. బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినావు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు. మరి అప్పుడు ఏంటి? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. అది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారికి గెలవాల్సిన అవసరం. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల కూడా వాళ్ళే. మీ దగ్గర ఎస్టీలు